శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలా మంది పిల్లల స్టడీ టేబుల్ ఎక్కడ పెట్టాలి, దాని ఫేసింగ్ ఎటువైపు ఉండాలి అని దానికోసం చాలా ఆలోచిస్తూ ఉంటారు. స్టడీ టేబుల్ ఎక్కడ పెట్టాలి, అది తూర్పు వైపు ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీ పిల్లలు కూర్చున్నప్పుడు మీ పిల్లల ముఖము తూర్పు వైపుకు ఉండే విధంగా మీరు స్టడీ టేబుల్ని ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు అంటే సూర్యుడు ఎక్కడ నుండి ఉదయిస్తున్నాడో అదే తూర్పు. చాలా మందికి తూర్పు కూడా తెలియదు, చూడడం రాదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వారందరి కోసము సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో మీ ఇంట్లో అక్కడే అదే తూర్పు అవుతుంది అని అర్థం చేసుకోండి. అక్కడే మీ బిడ్డలను కూర్చోబెట్టి చదివించడం ప్రారంభించండి. అంటే మీ బిడ్డ ముఖము తూర్పు వైపుకు ఉండాలి. రెండవ విషయము, అతని టేబుల్ మీద అంటే మీ బిడ్డల టేబుల్ మీద ఒక చిన్న గిన్నెను తీసుకోండి. ఆ గిన్నెలో 5 యాలక్కాయలను వేయాలి. ఎన్ని పెట్టాలి? 5 మాత్రమే. 6 కానీ 4 కానీ పెట్టకూడదు. దీనికి కారణం ఏమిటి అంటే 5 సంఖ్య బుధగ్రహాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు కూడా బుధగ్రహాన్ని సూచిస్తుంది. మరియు బుధగ్రహము బుద్ధికి కారకము. బుద్ధి లేకపోతే బిడ్డలు చదవలేరు. కాబట్టి యాలక్కాయలను మాత్రమే పెట్టాలి. వెండి గిన్నెలో పెడితే చాలా మంచిది. ఏకాగ్రత పెరగడానికి ఇంకా సహాయపడుతుంది. మనసు చంచలంగా ఉండదు. చంద్రుడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇలా చేయడం చాలా మంచిది. అంతేకాకుండా మీ పిల్లలు చదువుకునే టేబుల్ మీద ఎప్పుడూ కూడా సరస్వతీదేవి లేదా గణపతి యొక్క చిన్న విగ్రహాన్ని ఉంచండి. అలాగే వారి పుస్తకాలలో నెమలి ఏకను ఉంచండి. ఈ పరిహారం చేసిన తర్వాత చాలా మంది పిల్లలు చదవడం ప్రారంభించారు. మన చిన్నతనంలో కూడా మనము పుస్తకాలలో నెమలి ఈకలు ఉంచేవాళ్ళము.